సీఎం రేవంత్ తో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల భేటీ. వినతి పత్రం సమర్పించనున్న నేతలు కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరే ఛాన్స్. ఖరగ్పూర్ అమరావతి కారిడార్ కు గ్రీన్ సిగ్నల్. ప్రధాని మోదీ గడ్కరీకి చంద్రబాబు కృతజ్ఞతలు. ఏపీ అభివృద్ధికి కారిడార్ కీలకమన్న సీఎం. గాంధీ హాస్పిటల్లో కారుమూరికి వైద్య పరీక్షలు. నన్ను అక్రమంగా అరెస్టు చేశారు, వాస్తవాలు కోర్టులో బయటకొస్తాయన్న కారుమూరి. ఏలూరి కాట్రేనిపాడు చేరుకున్న చంద్రబాబు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకనున్న సీఎం. కాసేపట్లో కొత్త మొక్కజొన్న వంగడం ఆవిష్కరణ. డోన్లో బుగ్గన కోట్ల వర్గీయుల మధ్య రచ్చ. ఎంపీడీఓ ఆఫీసు ప్రారంభోత్సవంపై వివాదం. ఎమ్మెల్యే కోట్లకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం. ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ. సాదిక్ ను విచారిస్తున్న అడిషనల్ ఎస్పీ కిషోర్. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్న పోలీసులు. తాడేపల్లిలో ఇవాళ వైసీపీ కీలక సమావేశం. బీసీ నేతలతో భేటీ కానున్న జగన్. స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చించే ఛాన్స్. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో బీజేపీ దీక్ష. ఆఫీసు బయట దీక్షకు అనుమతి నిరాకరణ. పార్టీ ఆఫీస్ లోపలే చేయాలని నిర్ణయం. విజయవాడ స్వర హాస్పిటల్ పై క్రిమినల్ కేసు. 9 మంది వైద్యులపై సత్యనారాయణపురం పిఎస్ లో కేసు. ఫోర్జరీ, కుట్ర, బెదిరింపుల ఆరోపణలపై చర్యలు. ఇవాళ కృష్ణా బోర్డు సమావేశం. శ్రీశైలం, నాగార్జున సాగర్ లో నీటి లభ్యతపై చర్చ. త్రిసభ్య కమిటీ సిఫార్సులపై ఉత్కంఠ. ఆసిఫాబాద్ జిల్లాలో కోడి పందాలు. పోలీసుల అదుపులోకి 8 మంది. 6 బైక్లు, నగదు స్వాధీనం. తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి. 5 గేట్లు ఎత్తిన అధికారులు. 45,000 క్యూసెక్కులు దిగువకు విడుదల. ఏపీలో 15వ రోజుకి చేరిన జూడాల సమ్మె. ఇవాళ ప్రభుత్వంతో మరోసారి చర్చలు. డిమాండ్లపై తగ్గేది లేదంటున్న జూనియర్ డాక్టర్స్. శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ. దర్శనానికి 4 గంటల సమయం. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. ఊట్నూరు ఐటీటీఏ ముట్టడికి తుడుం దెబ్బ పిలుపు. 16 డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా ఆందోళన. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. తిరుమలలో భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం. 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నాంపల్లిలో అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్. 48 కిలోల ఎండు గంజాయి స్వాధీనం. విశాఖ నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా పట్టివేత. తెలంగాణలో పలు చోట్ల వర్షం. హైదరాబాద్ సహా 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో దర్యాప్తు. మరో 3 అరెస్ట్. జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్. చండీగఢ్ లో ఉగ్ర కుట్ర భగ్నం. 3 అనుమానితులు అరెస్ట్. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ లింక్ పై దర్యాప్తు. నాగ్పూర్ వాటర్ ప్లాంట్ లో క్లోరిన్ గ్యాస్ లీక్. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు. 40 మందికి పైగా అస్వస్థత. అక్టోబర్ 2 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కాంచీపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రద్దు. అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రకటన.